అందరికీ నమస్కారం. నేను మీ సురేంద్రబాబు. మీకొక ముఖ్యమైన విషయం తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వంలో ఉద్యోగావకాశాలు లేక, యువత అందరికీ కూడా ఉపాధి లేక నిరుద్యోగులుగా మిగిలిపోయి చాలా ఇబ్బందులు పడ్డారు. చదువుకు తగ్గ ఉద్యోగం లేక, ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తూ చివరికి ఉద్యోగాలు రాక నిరాశ్రయులుగా మిగిలిపోయారు. నేను ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు అనేకమంది యువత నాకు తెలియజేసిందేంటంటే, మాకు ఉపాధి అవకాశాలు లేవు అని. నేనా రోజు అందరికీ చెప్పాను, అధికారంలోకి రాగానే యువత కోసం ఉపాధి అవకాశాలు తప్పక కల్పిస్తానని. చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు కావాలని ఈ నెల 13, 14వ తారీఖున మెగా జాబ్ మేళాను మన కళ్యాణదుర్గంలోనే నిర్వహిస్తున్నాం. కావున ప్రతి ఒక్క యువతీ యువకుడు ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంతో మంది యువతీ యువకులు ఉపాధి అవకాశాల కోసం ఇంటర్వ్యూలకై ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు. కానీ పెద్ద పెద్ద కంపెనీలను కూడా మన కళ్యాణదుర్గానికి తీసుకొనొచ్చి ఇక్కడే ఇంటర్వ్యూలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో విద్యార్హత ఏదైనా కూడా ఉద్యోగావకాశాలున్నాయి. కావున మీరందరూ కూడా జాబ్ మేళాకు హాజరై ఉద్యోగాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక ఉద్యోగం ఒక ఇంటి భవిష్యత్తుని, ఒక తరాన్ని మార్చేస్తుంది. ఆ యువత ఆ కుటుంబం విలువలు తెలిసిన వ్యక్తిగా యువత కోసం అనేక కార్యక్రమాలు నేను చేపట్టాను, చేశాను. గతంలో ఉచిత డిఎస్సి కావచ్చు, ఉచితంగా స్వయం ఉపాధి కార్యక్రమాలు కావచ్చు, క్రీడా స్ఫూర్తిని వెలుగులోకి తీసుకురావడానికి కేపీఎల్ కావచ్చు, ఇలా అనేక కార్యక్రమాలు యువత కోసమే నేను చేశాను. నాకు యువత అంటే ఓటు బ్యాంకు కాదు, ఒక బాధ్యత. మీ అమిలినేని సురేంద్రబాబు, శాసనసభ్యులు, కళ్యాణదుర్గం.